హాయ్ అండి, నేను కృష్ణ గ్లో ఎల్ఈడి నుంచి. గ్లో ఎల్ఈడి గత 8.5 సంవత్సరాల నుంచి మీ అందరికీ ఎంతో చేరువైంది. దానివల్లనే మేము 18 అవుట్లెట్స్ కూడా ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా మనం సంగారెడ్డిలో చేశాము అండ్ మదనపల్లిలో కూడా చేశాము. నెక్స్ట్ మంచిర్యాలలో కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఇవంతా మీ చలవే అండి. మీలాంటి క్లయింట్స్ మాకు ఉండడం వల్లనే మేము ఇన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనేది స్థాపించడం అనేది చేయడానికి మాకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇవే కాకుండా మనం ఏపీ తెలంగాణలోనే కాకుండా టోటల్ ఇండియాలో మొత్తం 700 ఫ్యాక్టరీ అవుట్లెట్స్ పెట్టాలన్న మా ఆలోచనకు కూడా మీరే మాకు ఊపనిస్తారనమాట. సో ఇవన్నీ కాకుండా ఎక్కడైతే ప్రజెంట్ మనం హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నేను ప్రజెంట్ కొండాపూర్ అవుట్లెట్లో ఉన్నాను. నేను ఇక్కడ కొండాపూర్ అవుట్లెట్ ఎందుకు స్థాపించడం జరిగింది ఇక్కడ అంటే, ఎందుకు మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే, చాలామంది అంటే ఇక్కడ హైటెక్ సిటీలో కానివ్వండి, తర్వాత గచ్చిబౌలిలో కానివ్వండి, తర్వాత మాధాపూర్ కానివ్వండి, ఇలాంటి వాటందరూ కూడా మాకు సార్ కూకట్పల్లి రావాలంటే మాకు చాలా దూరం అయిపోతుంది. సిటీలో 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే 4 మినిట్స్ పడుతుందండి. ఆల్మోస్ట్ ఒక 10-20 కిలోమీటర్స్ అన్నప్పుడు మనకి ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఈ హైటెక్ సిటీని అంతా కవర్ చేయడానికి చాలామంది మమ్మల్ని ఇక్కడ కొండాపూర్లో ఒక స్టాల్ ఉంటే బాగుంటుంది, మీ అవుట్లెట్ ఉంటే బాగుంటుందని అడగడం జరిగింది. అందుకోసం మేము ఇక్కడ కొండాపూర్లో మనం ఈ అవుట్లెట్ అనేది స్థాపించడం జరిగిందనమాట. ఇక్కడున్న లైటింగ్స్ ఏమైతే ఉన్నాయో, ప్రీమియం లైట్స్ ఎలా మనం వాడుకోవచ్చు, అది మీకు ఇండస్ట్రియల్ లైటింగా, కమర్షియల్ లైటింగా, లేకపోతే మీకు డొమెస్టిక్ లైటింగా, ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ కమ్. డెకరేటివ్ సెక్షన్లో భాగంగా అంటే మనం ఎన్ని రకాల నియాన్ ప్రొఫైల్స్ వాడుకోవచ్చో మనం ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూసారు కదా, ఒక గిటార్ కనిపిస్తుంది, ఒక బల్బ్ షేప్ కనబడుతుంది. ఇక్కడ దీంట్లో మనం రన్నింగ్ స్ట్రిప్ అనేది పెట్టడం అనేది జరిగింది. చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఆన్ పైనుంచి వస్తుంది, మనకి కింద నుంచి ఇట్లా ఆఫ్ అయిపోతూ కనబడుతుంది కదా. ఇలాంటి డెకరేటివ్ అనేది మనం రెస్టారెంట్స్లో వాడుకోవచ్చు, లేదా హోటల్స్లో వాడుకోవచ్చు, ఇంటి దగ్గర వాడుకోవచ్చు, లేదా ఒక ఆఫీస్, మనకి ప్లే గ్రౌండ్స్ అంటే మనకి హాల్ ఉంటుంది అనమాట, ప్లే స్టోర్ ఉంటుంది కదా, స్పోర్ట్స్ హాల్ కానివ్వండి, అలాంటి వాటిల్లో కూడా ఇలాంటివన్నీ మనం పెట్టుకోవచ్చు. లేదా ఒక మ్యూజిక్ థియేటర్లో కానివ్వండి, మ్యూజిక్ నేర్పే క్లాసెస్లో కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా మనం ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదండి, మన టేస్ట్కి తగ్గట్టు, మీ ఊహకు తగ్గట్టు ఎలాంటి సైజు కావాలన్నా, ఎలాంటి షేప్ కావాలనుకున్నా మనం ఈ నియాన్ ప్రొఫైల్లో మనం తయారు చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బౌల్ లాగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నట్టు మనకి ఇక్కడ ఈ విధంగా 2 కలర్స్లో మనం తయారు చేయడం అనేది జరిగింది. ఇట్లా దీన్ని మీరు RGB స్ట్రిప్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా సింగిల్ కలర్ స్ట్రిప్లో కూడా తయారు చేయొచ్చు, లేదా ఇలా రన్నింగ్ స్ట్రిప్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇక్కడ చూసారు కదా, చిన్న ఇంటర్లాక్స్ లాగా మనం 2 స్క్వైర్స్ లాగా, తర్వాత ఒక రెక్టాంగిల్ లాగా ఈ విధంగా మనం తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇట్లా V షేప్లో కానివ్వండి, ఇలాంటి షేప్లో కానివ్వండి, మనం ఏదైనా సరే నియాన్ ప్రొఫైల్లో మనం ఇక్కడ ఇంకా ఇదొకటే కాకుండా ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఒక మనకు హాఫ్ సన్ ఎలా ఉంటుందంటే, ఇలా సన్ రైజెస్ మనకి ఏ విధంగా వస్తాయో ఆ విధంగా పెట్టడం అనేది జరిగింది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న సెల్ఫీ స్టిక్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎక్కడన్నా కావాలి అంటే ఇలాంటివి మనకి ఈ ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, బ్యాంకెట్ హాల్స్లో కానివ్వండి, లేదా ఎక్కడన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇలాంటివి పెట్టుకున్నా కూడా చాలామంది సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారు. ప్రతి వాళ్ళకి సోషల్ మీడియాలో ఉంటుంది కాబట్టి ఒక ఫోటో దిగి పోస్ట్ చేస్తే చాలా చుట్టుపక్కల ఉన్న దానికి మనకు ఆటోమేటిక్గా మన ఫోటో చాలా బాగా వస్తుంది. అలాంటివి ఇవన్నీ కూడా మన డైనింగ్ దగ్గర కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్రొఫైల్స్ అనేవి హాల్లో ఒకవేళ మీకు రౌండ్ షేప్ కావాలి అనుకుంటే జనరల్గా నార్మల్గా అల్యూమినియం ప్రొఫైల్తో మనకి ఇది అందుబాటులో ఉండదు. ఇలాంటి నియాన్ ప్రొఫైల్ వాడినప్పుడు ఏంటంటే, మీకు ఎక్కడైతే రౌండ్ షేప్ కావాలనుకున్నా, లేకపోతే కర్వ్ షేప్ కావాలన్నా, ఎలాంటివి కావాలన్నా మనం ఈ నియాన్ ప్రొఫైల్లో చేసుకోవచ్చు అనమాట. దీంట్లో సైజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మన వెబ్సైట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు. ఈ నియాన్ ప్రొఫైల్లో వాడుకునే స్ట్రిప్స్ ఏ విధంగా ఉంటాయి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ రకరకాల స్ట్రిప్స్ ఉన్నాయి కదా. ఇందులో మీకు వామ్ వైట్ అని, కూల్ వైట్ అని, న్యాచురల్ వైట్ అని, తర్వాత గ్రీన్, రెడ్, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఇక్కడ జస్ట్ దీన్ని డిమ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు కదా. ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్గా ఇలాంటివన్నీ కూడా డిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ అనలాగ్ డిమ్మర్తో చేస్తున్నాను. చాలా సింపుల్గా డిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి మన బ్రైట్నెస్ కావాలి అనుకుంటే కూడా ఈ విధంగా బ్రైట్నెస్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్రైట్ మనం చేసుకోవచ్చు, లేదా చాలా తక్కువలో కావాలనుకుంటే కూడా మనం ఈ విధంగా దీన్ని డిమ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎంత లైటింగ్ కావాలో అంత లైటింగ్ మనం దీని ద్వారా మనం తీసుకోవచ్చు. వాటేజ్ కూడా మీరు ఎంత డిమ్ చేసినప్పుడు, తక్కువలో ఉన్నప్పుడు తక్కువ వస్తుంది, మన హైట్ పెట్టినప్పుడు మ్యాక్సిమం వాటేజ్ అనేది దీనికి కన్సంప్షన్ అవుతుందన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కమర్షియల్లో చూసుకున్నప్పుడు, కమర్షియల్ కాకుండా మనకి ఇంకా ఇలాంటివి, ఇప్పుడు వీటిని మన బిగ్ సీలింగ్ లైట్స్ అని అంటామని కదా. దీంట్లో ఇవన్నీ కూడా మనం చూసాం. ఎక్కడైతే షాండ్లియర్స్ మనం పెట్టడానికి హైట్ సరిపోదు అనుకున్నప్పుడు ఇలాంటి బిగ్ సీలింగ్ లైట్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఒక 2 బెడ్రూమ్స్ మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఉంటుంది జనరల్గా, మన 2 BHK కానీ 3 BHK కానీ తీసుకున్నప్పుడు, అలాంటి ప్లేసెస్లో కూడా వాల్కి మనం వీటిని కూడా అటాచ్ చేసినప్పుడు చాలా ఎక్సలెంట్గా వస్తుంది. రీసెంట్గా కూడా నేను ఒక దాంట్లో చేసాము, అది
కూడా మీకు చూపిస్తారు ఇక్కడ దీంట్లో. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో 19 మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర. దీంట్లో బ్లూ కానివ్వండి, పింక్ కానివ్వండి, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఇలాంటివి ఏ షేప్ అయినా మనం కలర్ అయినా తీసుకోవచ్చు. షేప్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్క్వేర్ మోడల్లో ఉంది, రౌండ్ మోడల్లో ఉంది, ఓవెల్ మోడల్లో కూడా ఉన్నాయి. అవన్నీ మన వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ షాండిలియర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. దీన్ని కూడా బిగ్ సీలింగ్ షాండిలియర్ అనే విధంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒక 6 ఇంచ్ హైట్ మాత్రమే ఉంటుంది అది. దాంట్లో మనకి ఎంత క్రిస్టల్లో మీకు క్లారిటీ చూస్తే తెలిసిపోతుంది అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చాలామంది ఇష్టపడుతున్నారు. మన దగ్గర మంచి సేల్ కూడా దీంట్లో ఉంది. చాలా బెస్ట్ ప్రైస్లో మనం ఇస్తున్నాము. ఇంటికి మీరు ఎన్ని లైట్స్ పెట్టినా ఆ ఇంట్లో ఒక షాండిలియర్ లేకపోతే ఆ ఇంటికి అందం అంతా రాకపోవచ్చు. సో హాల్లో కానివ్వండి, సిట్అవుట్లో కానివ్వండి, లాంజ్లో కానివ్వండి, లేదా ఈ మధ్య బార్ కౌంటర్స్ ఉంటున్నాయి. ఇవన్నిటి కూడా ఏంటంటే ఒక షాండిలియర్ కనుక మనం అక్కడ ఇన్స్టాల్ చేయగలిగినట్టయితే ఆ ఇంటి అందమే మారిపోతుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కొన్నా కూడా ఆ ఇంటికి అందం తెచ్చేది లైట్స్ మాత్రమే అండి. సో అందులో భాగంగా మీకు ఇక్కడ ఇలాంటి క్రిస్టల్ షాండిలియర్ ఒకటి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఇది ఫస్ట్ మనం ఆన్ చేసినప్పుడు ఇది కూల్ వైట్ వచ్చింది. జస్ట్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మళ్ళీ వామ్ వైట్ వచ్చింది. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు న్యాచురల్ వైట్ వచ్చింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని ఫినిషింగ్ కానివ్వండి, దీని ఇది కానివ్వండి, లైట్ కానివ్వండి, క్రిస్టల్ క్లారిటీ కానివ్వండి, ఎంత బాగున్నాయో ఒకసారి మీరు చూడండి. ఇలాంటి షాండిలియర్ కనుక మన దాంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కూల్ వైట్, వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్ చూసారు కదా. 3 కలర్స్ని మనం ఒకటే షాండిలియర్లో తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ షాండిలియర్ అండి ఇది. జస్ట్ మీకు ఒక 15,000 రూపాయల్లోనే వస్తుంది. ఇంత క్లారిటీ ఉన్న క్రిస్టల్స్ అనేవి మన దగ్గర బయట మార్కెట్లో దొరకవు. ఇవన్నీ కూడా A1 గ్రేడ్ క్రిస్టల్స్ అంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ ఇంటి అందాన్నే కంప్లీట్గా మార్చేస్తుంది మీ హాల్లో అది. ఇది ఒక్క లైట్ వేసుకున్నా కూడా చాలండి. ఈవినింగ్స్లో మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అదేవిధంగా మిగతా షాండిలియర్స్ కూడా నేను మీకు ఇక్కడ డెమోలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా దీంట్లో కూడా సేమ్ మీ కూలు, వాము, న్యాచురల్ ఇవన్నీ కూడా ఈ విధంగానే వస్తాయి. ఒకసారి చూస్తున్నారు కదా, వాము కాల్ తర్వాత మళ్ళీ ఇది సేమ్ ఇలాగే వస్తుంది. ఇవన్నీ కూడా మన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ మీ హైట్కి అంటే మీ సీలింగ్ హైట్కి తగ్గట్టు లేదా మీ హాల్ విడ్త్ని తగ్గట్టు దీంట్లో మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీకు ఫంక్షన్స్ ఉన్నా, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నా, రెస్టారెంట్స్ ఉన్నా అక్కడ ఎలాంటివి ఇలా మీకు సైజెస్ కస్టమైజ్ కూడా మనం చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఏ హైట్ కావాలంటే ఆ సైజు మీకు గ్లో లిడో ఇలాంటి షాండిలియర్స్ మీకు తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. రీసెంట్గా సంగారెడ్డిలో కూడా మనం ఒక ఫంక్షన్స్ చేస్తున్నాము. బయట వాళ్ళు కొటేషన్ తీసుకుంటే దాదాపు 600-600 లక్షల మధ్యలో వచ్చింది. అది కూడా A3 గ్రేడ్ క్రిస్టల్స్ తోటి. మనం A1 గ్రేడ్ తోటి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 4 lakhs చేంజ్లోనే చేసి ఇవ్వడం అనేది జరిగింది. చాలా బడ్జెట్ సేవ్ అయిందండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఈ వీడియోస్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, మెయిన్ మోటో ఏంటంటే, చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో ముందు మిమ్మల్ని కలవలేకపోయాము, మాకు చాలా బడ్జెట్ వేస్ట్ అయిపోయిందండి, మీరు ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు మీరు మార్కెటింగ్ చేయట్లేదు అని చెప్పని అడుగుతున్నారు. సో అందుకనే మేము ఈ మధ్య మీ అందరి ముందుకు రావడం అనేది జరిగింది. సో మీరు కూడా మీరు వాడండి, ఇంకో కొంతమందికి చెప్పండి, వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎలివేషన్ లైట్స్లో మనం ఇంకొన్ని చూద్దామండి. ఇక్కడ లైట్స్ చూస్తున్నారు కదా, ఇవి మనకి వాల్కి కానీ పెట్టుకోవచ్చు లేదా బిల్డింగ్ ఎలివేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డెకరేటివ్ మాత్రమే నేను మీకు ఇప్పుడు ముందు చూపిస్తున్నాను, రెగ్యులర్ మోడల్స్ కాకుండా. సో ఇక్కడ బాల్ లైట్స్ ఉన్నాయి. ఒక థీమ్ లాగా మనం పెట్టినప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ 4 లైట్స్ ఈ విధంగా, 4 కార్నర్స్ ఈ విధంగా, కూలు, వాము, న్యాచురల్లో మనం 3 కలర్స్ కూడా ఇక్కడ పెట్టామన్నమాట. సో ఇందులో బాల్ లైట్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ ఒకటి ఆఫ్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఏ విధంగా వస్తుందో చూడడానికి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఆఫ్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. లేదు మీకు బెడ్ సైడ్ పక్కన ఒకటి సింగిల్ లైట్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా కూడా మనం చూడొచ్చు. దీంట్లో డబుల్ లైట్స్ అనమాట. పైన ఇట్లా V షేప్లో మనకి ఇలా వస్తుంది చూసారు కదా, W షేప్లో వచ్చింది. ఇక్కడ కింద M షేప్, అంటే రెండో ఒకటే అనుకోవచ్చు. ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. ఎప్పుడైనా బుక్ ఇలా చదువుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వెలుతురు పడి ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండదు, చాలా హ్యాపీగా చదువుకోగలుగుతారు అనమాట. సో ఇక్కడ 3వేలో మీకు మల్టీ కలర్ ఉంది, అండ్ తర్వాత ఇక్కడ వామ్ వైట్లో ఉంది. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా బల్క్ హెడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో 2 మోడల్స్ పెట్టాము. ఇక్కడ న్యాచురల్ వైట్ ఒకటి, వామ్ వైట్ ఒకటి మనం చేసాము. ఇవన్నీ కూడా కాంపౌండ్ వాల్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి, అంటే అక్కడక్కడ లైట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా మీకు టెర్రస్ పైన కూడా ఎక్కడన్నా లైట్ కావాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వాడుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా మీకు కొంతమంది చాలామంది డోర్ కింద మనకి ఫుడ్ స్టెప్స్ లా కూడా వాడుకుంటున్నారు, అది వాళ్ళ చాయిస్ అండి. ఇవన్నీ కూడా మన గ్లో లిడో దొరికే డెకరేటివ్ లైట్స్. ఇవే కాకుండా ఇంకా మరికొన్ని చూపిస్తాను మీకు. డెకరేటివ్ హ్యాంగింగ్ లైట్స్లలో మనం డ్రమ్ లైట్స్ చూస్తున్నాం కదా, అందులో ఒక చిన్న రిమోట్తో కూడా మనం వీటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రైట్నెస్ ఇక్కడ కానివ్వండి, ఆ డ్రమ్ లైట్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, లైట్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ జస్ట్ నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను.
జస్ట్ రిమోట్తో ఆపరేట్ చేసినప్పుడు చూసారు కదా ఎంత డిమ్ అయిపోతుందో, అంటే మనకి ఎంత తక్కువ బ్రైట్నెస్ కావాలో అంత మనం చేసుకోవచ్చు. లేదా మళ్ళీ మనకు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా బ్రైట్నెస్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి స్మార్ట్ టెక్నాలజీ మన గ్లోలిడో చాలా అందుబాటులో ఉందండి. బెస్ట్ ప్రైస్లో కూడా మీకు వస్తుంది. ఈ రిమోట్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఇలాంటి రిమోట్స్ తోటి మనం హ్యాపీగా మనకి ఏ లైట్ కావాలో, ఎంత బ్రైట్నెస్ కావాలో అంత బ్రైట్నెస్ మనం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదే కాకుండా అంటే ఓన్లీ ఈ స్మార్టే కాకుండా మనకి ఇలాంటి హెక్సాగోనల్స్ కానివ్వండి, తర్వాత ఇలాంటి రౌండ్ షేప్స్లో కానివ్వండి, ప్రొఫైల్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మీకు కమర్షియల్ లైటింగ్స్లో కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్లో కానివ్వండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు. అంటే ఈ లైటింగ్ అనేది ఎక్కడ పెడతారు అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక హాల్లో కానివ్వండి, లేదా లాంజ్లో కానివ్వండి, లేకపోతే రెస్టారెంట్స్లో కానివ్వండి, జిమ్ లైటింగ్లో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఈ లైట్స్ అన్నీ కూడా. దీంట్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇదే ఒకటి షేప్ అనే కాదు, మీకు ట్రయాంగిల్ కానివ్వండి, స్క్వేర్ కానివ్వండి, లేకపోతే మీకు రెక్టాంగిల్ కానివ్వండి, లేకపోతే ఎల్ షేప్స్ కానివ్వండి, వి షేప్స్ కానివ్వండి, ఏదైనా సరే అనమాట. అంటే కస్టమైజ్డ్కి గ్లోలిడ్ పెట్టింది పేరు. మీకు ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉన్నాను దీని గురించి. ఎందుకంటే ఆ పౌడర్ కోటింగ్ కూడా మన చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. మీ ఇంటీరియర్కి ఎలా కావాలంటే మనం ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీకు డ్రమ్ లైట్స్ ఇవి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకోటి మనం హెక్సాగన్ లాగా చేసుకున్నాము. ఇక్కడ మెయిన్గా ఇంకొక మీరు చూడొచ్చు అనమాట, హార్ట్ బీట్. ఇది జస్ట్ మీకు ఇక్కడ హార్ట్ సింబల్ కూడా మనం ఒకటి మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీంట్లో మీకు RGB రన్నింగ్ స్ట్రిప్ ఒకటి మనం చేయడం జరిగింది. తర్వాత పిక్సెల్తో పాటు చేయడం అనమాట. దీంట్లో ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఒక లారీ కనుక ఈ జిమ్లో కానివ్వండి, లేదా కమర్షియల్ ప్లేస్లో కానివ్వండి, ఇలాంటి లైట్ వేయగలిగినప్పుడు చాలామందిని మనం అట్రాక్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా మన దగ్గర ఇక్కడ జింక ఒకటి డెకరేటివ్లో మనకి గార్డెన్లో చూస్తున్నప్పుడు అయితే ఇట్లా ఒక జింక చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఆన్ చేసినప్పుడు ఆ లైటింగ్ అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈవినింగ్ మాత్రం మనం ఒక్క లైట్ వేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది ఇలాంటి జింకే కాకుండా ఒక కవ్వు కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా గార్డెన్లో మనకి ఇక్కడ ఎన్నో రకాల బొలార్డ్స్ కనబడుతున్నాయి మీకు. ఇవన్నీ కూడా ఇది పర్టికులర్ ఇవన్నీ కూడా మీకు కస్టమైజ్డ్ అండి. అంటే 1 ఫీట్ కానివ్వండి, 1.5 ఫీట్ కానివ్వండి, 2 ఫీట్ కానివ్వండి, 3 ఫీట్ కానివ్వండి, లేదా కలర్ మీకు చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా అవన్నీ కూడా కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. గార్డెన్ స్పైక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మంచి లైటింగ్స్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మీకు గార్డెన్ కానివ్వండి, లేకపోతే టెర్రస్ పైన రూఫ్ గార్డెన్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా తక్కువ ప్రైస్లో చాలా బ్యూటిఫుల్గా మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి లైట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీకు గ్లోలిడోలో బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి అండ్ బెస్ట్ క్వాలిటీలో కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చాలామందికి మనం ఇక్కడ గేట్ లైట్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా కంప్లీట్గా అల్యూమినియం డైకాస్టింగ్ అనమాట. సో ఆ సౌండ్ బట్టే మీకు అర్థమైపోతుంది. దీంట్లో కొన్ని బల్బ్స్తో పెట్టుకోవచ్చు, కొన్ని మీరు PCBస్తో కూడా మనం దీంట్లో అవైలబుల్ అయ్యడం జరిగింది. ఇక్కడ చూసారు కదా బ్లాక్ బాడీలో ఉన్నాయి, తర్వాత క్రోమ్ ఫినిషింగ్లో ఉన్నాయి, తర్వాత హట్ మోడల్లో ఉన్నాయి, మెయిన్ ఫోకస్లో ఉన్నాయి. దీంట్లో ఇక్కడ మీకు ఈ షేపుల్లో కూడా చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గ్లోజిడీలో బెస్ట్ ప్రైజ్కి వస్తాయండి. ఇందులో కూడా మీకు ఆప్షన్స్ కూలు, వాము, న్యాచురల్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ గేట్ పిల్లర్ సైజ్ తగ్గట్టు ఈ లైట్స్ అనేవి మీరు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంటికి అందాన్ని తెచ్చేవి లైటింగ్ అయినా మరొకసారి చెప్తున్నా. చాలామంది బయటకు వెళ్ళేటప్పుడు ఆ గేట్ లైట్స్ చూస్తే ఇంటికి వస్తారు, అబ్బా గేట్ లైట్ బాగా పెట్టారా అని ఒక చిన్న థాట్ వస్తుందన్నమాట. అవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి మీకు మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి కాబ్ లైట్స్ కూడా చాలా ఉన్నాయండి మన దగ్గర. కాబ్ లైట్స్లో అసలు మీకు గ్లోజిడ్ దొరకని కాబ్ లైట్ అంటూ ఉండదు. మీకు ఇక్కడ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ 3 వాట్ నుంచి మీకు ఇందులో స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా జస్ట్ మీకు ఒక 1.5 అంటే 1 ఇంచ్ లోపల మీకు ఈ విధంగా వస్తుంది. చూడటానికి చాలా క్యూట్గా ఉంటుంది. జస్ట్ బుల్లెట్ లాగా అనమాట. బుల్లెట్ ఎంత చిన్నగా ఉన్నా ఎంత పెద్ద పని చేస్తుందో మీ అందరికీ తెలుసు. అలాంటిదే ఈ కాబ్ లైట్స్ కూడా, బటన్ లైట్స్ కూడా మీకు ఈ విధంగానే ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి డీప్ డోనట్ చూసారు కదా 6 వాట్ది ఎంత క్యూట్గా ఉందో చూడండి. మనకి ఇది జస్ట్ ఇది కూడా అంతే ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ కటింగ్లో వస్తుందన్నమాట. ఏదైనా ఒక సీలింగ్లో మనం ఈ విధంగా మనం కింద పెట్టినప్పుడు ఈ విధంగా లైట్ అనేది ఇక్కడ వరకు చాలా బాగా వస్తుంది. ఈ లైట్ ఒక్కటేసుకున్నా చాలండి మనకి హాల్లో చాలా మైల్డ్గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట. దీంట్లో కూడా మీకు సేమ్ కూలు, వాము, న్యాచురల్ ఉన్నాయి. బాడీలో చూసుకోవాలనుకుంటే ఇట్లా బ్లాక్ బాడీ అండ్ తర్వాత వైట్ బాడీ ఈ విధంగా వస్తుంది. అండ్ తర్వాత గోల్డ్ బాడీ కూడా మీరు ఇందాక చూసారు కదా కాపర్ బాడీ ఈ విధంగా కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఇంకొన్ని చూసారు కదా ఇక్కడ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా చూసారు కదా. అంటే ఫినిషింగ్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో. దీంట్లో బ్లాక్ బాడీ ఉంది, వైట్ బాడీ ఉంది, ఈ విధంగా అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ దీంట్లో మీకు 3-in-1 ఆప్షన్ కూడా ఉందండి బేసిక్గా చెప్పాలి అంటే. అంటే ఒకటే లైట్లో మీకు కూల్ వైట్ వస్తుంది, వామ్ వైట్ వస్తుంది అండ్ న్యాచురల్ వైట్ కలర్ కూడా వస్తుందన్నమాట. ఎక్కడైతే మనకి 45 degrees బీమ్ యాంగిల్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రీజా లైట్ మనం వాడుకోవచ్చు అండి. దీనివల్ల మీకు ఈ విధంగా కోన్ షేప్లో మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది. లేదా నాకు ఏజీ కావాలి అంటే ఇక్కడ కొంచెం యాంటీ గ్లేర్ లాగా కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ, ఇది కావాలనుకున్నా కూడా సేమ్ అనమాట. ఈ క్లిప్స్ చూసారు కదా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో మీకు. ఇది క్లిప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం సీలింగ్లో పెట్టినప్పుడు లైటింగ్ అనేది ఈ విధంగా కిందికి మన కోన్ షేప్లో వస్తుంది. ఇది ఏజీ కాబ్ అంటారు. ఏసీ కాబ్ అంటే మీకు ఇక్కడ చూసారు
కదా, ఈ రిఫ్లెక్టర్ మనకు తెలిసిపోతుంది. అండ్ లోపల కాప్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఎక్కడైతే కొంచెం ఎక్కువ లైటింగ్ కావాలి అనుకున్నప్పుడు, అంటే రిఫ్లెక్టర్ మనకు కనిపించాలి అట్లా ఈ విధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి లైట్ కూడా వాడుకోవచ్చు. క్లిప్స్ కూడా సేమ్ ఇలానే వస్తాయి. అండ్ తర్వాత ఈ విధంగా ఫాల్ సీలింగ్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా అండి, అంటే ప్రతి ఒక్క లైట్ కూడా మీకు ఇక్కడ అల్యూమినియం డైకాస్టింగ్తో వస్తాయి. అదేవిధంగా జస్ట్ మీకు ఎప్పుడైనా ఇలాంటి కమర్షియల్లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి మనకి జూమ్ లైట్ అంటారనమాట. ఈ విధంగా జూమ్ లైట్ కూడా వస్తుంది. ఇట్లా దీన్ని మనం ఈ విధంగా కూడా అనుకోవచ్చు. ముందుకి ఈ రౌండ్ అనేది సీలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మళ్ళీ దీన్ని మనం లోపలికి అనుకోవచ్చు అనమాట. దీన్ని జూమ్ లైట్ అంటారు. కమర్షియల్లో కానివ్వండి, జ్యువెలరీ షాప్లో, బట్టల షాప్లో చాలా ఎక్కువ వీటిని యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్స్ అని ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ కూడా కంప్లీట్గా అల్యూమినియం బాడీ అండి. దీంట్లో మీకు IP65 కూడా వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్టయితే దీంట్లో ఇవన్నీ కూడా మనకి IP65 లిక్విడ్ మనం పెట్టి దీంట్లో చేయొచ్చు అనమాట. దీంట్లో ఈ విధంగా దీన్ని IP65 కూడా చేసుకోవచ్చు. కాబట్టి హ్యాపీగా మీరు ఎక్కడైనా ఆర్చ్లో కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ ఎలివేషన్ బయట కానివ్వండి, ఇవన్నీ కూడా వాడచ్చు. దీంట్లో బ్లాక్ బాడీ ఉంది. అండ్ ఇక్కడ చూసారు కదా, వైట్ బాడీ విత్ కాపర్ కూడా కనబడుతుంది మీకు. ఈ విధంగా దీంట్లో ఇట్లా కూడా ఉంటాయన్నమాట. సైజెస్లో మీకు ఏ సైజు కావాలంటే మనం ఆ సైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మెయిన్ ఒకటి ఇట్లా చూసారు కదా, ఇంకోటి సర్ఫేస్ మౌంట్లోనే ఈ విధంగా మనం ఈ విధంగా వద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసేయచ్చు. లేదు నాకు ఇలా కావాలనుకుంటే ఈ 360 డిగ్రీస్ కూడా మనకి ఇది రౌండ్ అప్ వస్తుంది అనమాట. ఎటు కావాలనుకుంటే మనం అటు ఈ ఫోకస్ చేసుకోవచ్చు. ఇది కూడా మన దగ్గర అందుబాటులో ఉన్న కొత్త మోడల్ అండి ఇవన్నీ. సో అదే కాకుండా ఇంకా కొంచెం నాకు ఎక్కువ బీమ్ యాంగిల్ కావాలి అనుకున్నప్పుడు డెకో మోడల్ అంటారనమాట. ఇది సేమ్ క్లిప్స్ ఈ విధంగా వస్తాయి. ఇక్కడ చూసారు కదా, చాలా వైడ్గా ఉంటుందన్నమాట ఇది. సో ఈ విధంగా మనం పెట్టవచ్చు. ఆల్మోస్ట్ మీకు ఒక 5 ఇంచ్ కట్అవుట్లో మనకి ప్యానల్ అయితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కూడా దీన్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకొక మంచి మోడల్ అండి ఇది. చూసారు కదా, ఇది చూడగానే మీకు హెవీ అనిపిస్తుంది. అంటే మీకు 18 వాట్లో వస్తుంది అనమాట. ఇది డీప్ కాబ్ అంటారు. తర్వాత ఇట్లా ఈ విధంగా పైకి వెళ్ళిపోతుంది. మీకు జస్ట్ ఇక్కడ ఈ కొంచెం మాత్రమే మీకు ఇది బయటికి కనబడుతుంది అనమాట. మిగతా అంతా కూడా మీకు ఆ ఫాల్ సీలింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుందండి. ఇది డ్యూరబిలిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఇది ఇంకొకటి ట్రిమ్ కాబ్ అని కూడా అన్నాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కూడా. సో ఈ ఫినిషింగ్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు. తర్వాత ఇలాంటివి కూడా మనకు వస్తాయన్నమాట. ఇది జస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇది టిల్ట్ మోడల్లో వస్తుంది అనమాట. కొంచెం ఇది స్పాట్ లైట్లో మనకి ఏ విధంగా టిల్ట్ వస్తుందో దీంట్లో కూడా అలాంటి టిల్ట్ మోడల్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో నాకు ఈ సింగిల్గా కాదు, నాకు డబుల్ కావాలి లేదా ట్రిపుల్ స్పాట్ లైట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధమైన స్పాట్ లైట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది స్క్వేర్ మోడల్లో వచ్చింది కదా మనకి. జనరల్గా మనకు అన్నీ కూడా ఇలాంటి రౌండ్ మోడల్స్లో ఉంటాయి బేసిక్గా. బట్ నాకు ఇలా స్క్వేర్ కావాలి, సీలింగ్లో ఇలా మనం పెట్టుకున్నప్పుడు నాకు స్క్వేర్గా కనిపించాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ కూడా వెళ్ళొచ్చు. దీంట్లో కూడా సేమ్ అండి, మీకు కూలు వాము న్యాచురల్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా 3 స్పాట్ లైట్స్ ఏ విధంగా కలిసి ఉన్నాయో. దీంట్లో మీకు వైట్ బాడీలో కూడా ఈ విధంగా వస్తుంది. ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఇది అంటే ఏది పెట్టినా కూడా మీ ఇంటికి తక్కువ ఖర్చులో ఎక్కువ అందాన్ని ఇవ్వడానికి గ్లోజిడ్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తుందండి. అందులో ఇక్కడ మీకు ఒక్కొక్కటి దీంట్లో 6 వాట్ కానీ పెట్టుకోవచ్చు. అంటే 3 18 అంటే 18 వాట్లో వస్తుంది ఒక లైట్. లేదా మీకు 3 9 27 అట్లా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా మీకు లేటెస్ట్గా కావాలి అనుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ప్రొఫైల్స్ అండి. మ్యాగ్నెటిక్ ప్రొఫైల్లో మీరు ఇలా ఛానల్ ఇందాక చూస్తున్నారు కదా, ఇది సర్ఫేస్ ఛానల్ అంటారనమాట. దీని ఈ విధంగా మనం పైన ఫిక్స్ చేసుకున్నప్పుడు లైట్స్ అనేవి ఇందులో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా తీసుకోవచ్చు. సేమ్ మళ్ళీ దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఛానల్లోకి. స్పాట్లెట్స్ కూడా అంటే అండి ఇలా చేసుకోవచ్చు, తీసేయచ్చు. మళ్ళీ ఈ విధంగా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఎప్పుడైతే మీకు ఇలాంటి మ్యాగ్నెటిక్ ట్రాక్స్ కావాలి అనుకుంటున్నారో ముందు కనుక మా కన్సల్టెంట్ని మీరు ఒకసారి వాళ్ళని సంప్రదించగలిగినట్టయితే ఈ మ్యాగ్నెట్ ట్రాక్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు ప్రతి విషయం కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫాల్ సీలింగ్ మీరు అక్కడ చేసుకునేటప్పుడే ఈ మ్యాగ్నెట్ ట్రాక్స్ని ఎంత స్ట్రెంత్ ఉండాలనేది వాళ్ళు చెప్పగలుగుతారనమాట. ఎందుకంటే మీ విధంగా వీటిని పుల్ చేసినప్పుడు ఈ స్ట్రెంత్ ఉండాలి కాబట్టి దానికి ఏ విధంగా చేయాలో ముందే మీకు అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా మీకు ఇట్లా లీనియర్లో కూడా మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. లీనర్ దీంట్లో ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మ్యాగ్నెట్ ట్రాక్లో మనం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో వస్తాయండి, బెస్ట్ క్వాలిటీలో కూడా వస్తాయన్నమాట. అదే కాకుండా మీకు ఇక్కడ ఒక కెమెరా లైట్ చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉందో ఇది కూడా. సో ఇక్కడ చూసేదానికి CCTV కెమెరా లాగా అనిపిస్తుంది చూడడానికి. చూసారు కదా ఇక్కడ మా CC కెమెరాస్ అక్కడ ఉన్నాయి, మీరు అది కూడా చూడవచ్చు. అందులో ఆ CCTV కనిపిస్తుంది, అది స్మార్ట్ CCTV కెమెరాస్ అండి అనమాట. అంటే అక్కడి నుంచి మీరు వాయిస్ కూడా ఇవ్వచ్చు. మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉన్నా కూడా జస్ట్ మీకు వైఫై ఉంటే చాలు, ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్ళతో మాట్లాడచ్చు, డైరెక్ట్గా కూడా వాళ్ళు మాట్లాడవచ్చు. వీళ్ళ మాటలు మీరు కూడా వినొచ్చు అనమాట. అలాంటి CCTV కెమెరానే ఇది. బట్ ఇది లైట్ కాదు, ఇది లైట్ అండి, CC కెమెరా అయితే కాదు. బట్ చూడడానికి మాత్రం మీకు అలానే ఉంటుంది. దీంట్లో వైట్ బాడీ ఉంది అండ్ ఈ విధంగా బ్లాక్ బాడీలో కూడా వస్తుంది. కలర్స్ యాజ్ యూజువల్ అండి, కూలు వాము న్యాచురల్ దీంట్లో వస్తాయి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఒకటి 4 పెట్టారంటే చాలా
అద్భుతంగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇంకొక లేటెస్ట్ మోడల్ ఇది. ఈ క్రిస్టల్ లాగా కనిపిస్తుంది కదా మనకి, ఇది సీలింగ్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ చుట్టూ నుంచి కూడా మనకి అనేది లైటింగ్ రావడం అనేది జరుగుతుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది, అక్కడ అంతా అంబియన్స్ కూడా మారిపోతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ ఇంకోటి చూసారు కదా, ఇది చూడండి. ఇలా చూస్తే ఒక రోజ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది పైనుంచి ఇలా చూసినప్పుడు మనకి ఇది. సో లోపల చూసినప్పుడు ఇలా క్రోమ్ ఫినిషింగ్లో కానీ గోల్డ్ ఫినిషింగ్లో కానీ వస్తుంది. సో ఇంకొక మోడల్ ఇది. ఇక్కడ చూసారు కదా గన్ మెటల్ లాగా కనబడుతుంది ఇది. ఇక్కడ నుంచి లైటింగ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ చుట్టూ కూడా మీకు లైటింగ్ రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మోడల్ అండి, చాలా ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు. సో ఇంకొకటి అంటే మనకి కబోర్డ్స్లో కానివ్వండి లేదా క్రాకరీ యూనిట్స్లో కానివ్వండి, ఒకవేళ చాలామందికి ఏంటంటే ఈ ప్లైవుడ్ అనే థిక్నెస్ 18 mm ఉంటుంది మనకి. సో దానికి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఏం చేశారంటే మన దగ్గర ఇలాంటి స్ట్రైకర్ లైట్ తీసుకొచ్చారు. చూడడానికి క్యారమ్ బోర్డ్ స్ట్రైకర్ అనే ఉంది కాబట్టి అలానే దీన్ని పిలిచడం కూడా జరుగుతుంది అనమాట. ఈ విధంగా మన కబోర్డ్ ఉన్నప్పుడు ఇట్లా పెడితే హ్యాపీగా దీంట్లో మనం ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. లైటింగ్ అనేది కింద అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని స్ట్రైకర్ లైట్ అంటారు. ఇది 3 వాట్లో వస్తుందండి. ఇదే కాదు, నాకు ఇంకా చిన్నగా లేజర్ బ్లేడ్స్ లాగా ఏదైనా కావాలి అని అనుకుంటే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి. అసలు జస్ట్ మీకు ఇది ఈ 6 వాట్లో వస్తుంది లేదా 9 వాట్లో వస్తుంది, 12 వాట్, 15 and 24 వాట్ వరకు మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇవి జస్ట్ 6 వాట్లో ఇది ఈ విధంగా వస్తుంది. చూసారు కదా బ్లాక్ బాడీ అండ్ గోల్డ్ ఫినిష్, వైట్ బాడీ అండ్ కాంట్రాస్ట్లో కావాలనుకుంటే ఇట్లా బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. సో ఇవే కాకుండా మీకు ఇలాంటివి మూవబుల్ లైట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకి సర్ఫేస్ మౌంట్లో పెట్టేసేయచ్చు అనమాట. ఈ విధంగా ఈ పైన మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఈ లైటింగ్ మనకి ఎక్కడ కావాలో ఆ విధంగా దాన్ని మనం ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి మూవబుల్ లైట్ సర్ఫేస్ మౌంట్ సిలిండర్ లైట్ అంటారనమాట. ఇదే కాదు, నాకు పుల్అవుట్ లైట్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పుల్అవుట్ కూడా చేసుకోవచ్చు, లోపల కనొచ్చు. ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. ఇది కూడా మీకు 360 degrees ఈ విధంగా తిరుగుతుంది. ఇక్కడ హనీకోమ్ లాగా కూడా చాలా బాగా వస్తుందండి బ్యూటిఫుల్గా. సో ఇందాక మనం ఒక చిన్న మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే నియాన్ ప్రొఫైల్లలో ఎన్ని షేప్స్ ఉన్నాయంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాము, ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సైజే కాదండి, మీకు టాప్ వ్యూనా, సైడ్ వ్యూనా, త్రీ సైడ్ వ్యూనా, లేకపోతే బాటమ్ వ్యూనా, ఇవన్నీ కూడా మీకు విధంగా వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత బాగుంటుందో. ఏదైనా సరే అండి, ఇవన్నీ కూడా మీ ఇంటి అందాన్ని పెంచడానికి మాత్రమే ఉంటాయి, ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత గ్రిడ్ స్పాట్ లైట్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు, ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్లో. సో అదేవిధంగా ఇక్కడ చూసారు కదా లేజర్ బ్లేడ్లలో ఇది ఒక 24 వాట్ లేజర్ బ్లేడ్ అనమాట. చాలా బాగా వస్తుంది ఇవన్నీ కూడా. సో ఇలాంటివి మ్యాగ్నెట్ ట్రాక్లో కూడా ఈ విధంగా వస్తుంది మనకి. ఈ హెడ్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు, పెట్టినప్పుడు ఏటో కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా మరికొన్ని అద్భుతమైన లైట్స్ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్న టెక్నాలజీ ఏంటంటే స్ట్రెచ్ ఫిల్మ్ అండి. అది స్ట్రెచ్ ఫిల్మ్ చూడగానే మన స్ట్రెస్ అంతా పోవాలని నేను అనుకుంటాను అనమాట. అలాంటి లైటింగ్ కావాలంటే గ్లోలిడీలో మీకు తప్పకుండా సంప్రదించవచ్చు. ఎందుకంటే మీకు టేస్ట్కి తగ్గట్టు ఏ ఇమేజ్ కావాలన్నా ఆ ఇమేజ్ మాకు ఇవ్వగలిగినట్టయితే PDF ఫైల్ కానివ్వండి, .cdr ఫైల్ కానీ ఇవ్వగలిగినట్టయితే చాలా ఎక్సలెంట్గా మీకు ఆ పోర్ట్రైట్ని మేము మీకు అందివ్వగలం జరుగుతుందన్నమాట. అలాంటి లైటింగ్ నేను మీకు ఇక్కడ ఒకసారి నేను చూపిస్తాను. పైన ఒకసారి చూసారు కదా లైట్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. లైట్ ఆన్ చేసినప్పుడు కూడా చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇది. ఇలాంటి లైట్ కనుక ఒక సిట్అవుట్లో కానివ్వండి, లాంజ్లో కానివ్వండి, ఎక్కడైతే ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూడొచ్చు. లైట్ ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, లైట్ ఆన్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో మీరు అలా చూసుకోవచ్చు అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఒక కొబ్బరి చెట్టు ఇక్కడ కోకోనట్ ట్రీ ఎలా ఉందో కనబడుతుంది. దీన్నే మనం ఒక బీచ్లో ఉన్నట్టు కూడా మనం చేసుకోవచ్చు, లేదా ఒక మార్స్ అంటే ప్లానెట్ కానివ్వండి, లేకపోతే యూనివర్స్ ప్లానెట్స్ కానివ్వండి, లేదా సోలార్ సిస్టమ్స్ కానివ్వండి, ఏదైనా సరే మనం వీటిలలో తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కాదు, మా ఇంటి అంటే మా ఫ్యామిలీ ఫోటో కావాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు. మీ ఒక ఇష్టమైన వ్యక్తి కావాలనుకున్నా కూడా వాళ్ళని కూడా ఇక్కడ మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. లేదా దైవం కానివ్వండి, అంటే మీ ఇష్ట దైవాలు కానివ్వండి, ఎవరైనా సరే మనం ఇలాంటివి సీన్లో పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ కొన్ని మీరు చూస్తున్నారు కదా మనకి డౌన్ లైట్స్లలో కానివ్వండి, స్పాట్ లైట్స్లలో కానివ్వండి, ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా. సో లైట్స్ ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, ఆన్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుందో. దీంట్లో డౌన్ లైట్స్ ఉన్నాయి, తర్వాత స్పాట్ లైట్ కూడా ఉంది, కాప్ డౌన్ లైట్ కూడా ఉంది మీకు ఇక్కడ. తర్వాత పోర్టబుల్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ. దీంట్లో కలర్ వామ్ ఉన్నాయి, కూల్ వైట్ ఉన్నాయి, న్యాచురల్ వైట్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా. కింద మనకి ఏ విధంగా పడుతుంది అనేది అంటే ఇక్కడ ఈ డెకరేటివ్ చూసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అందుబాటులో వస్తుంది. ఏ విధంగా లైటింగ్ వస్తుంది మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. అదేవిధంగా డెకరేటివ్లో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వాల్ హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయన్నమాట. వాల్ లైట్స్ అని కూడా అంటారనమాట వీటిని. చాలా బ్యూటిఫుల్గా బాల్స్ చూసారు
చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మార్స్లో వచ్చినట్టు మనకి చిన్న వలయాలు కూడా రౌండ్స్ కూడా ఆ విధంగా కూడా ఉన్నాయి, లైన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా కంప్లీట్గా గ్లాస్ అండి, చూసారు కదా ఆ గ్లాస్ మీద ప్రింటింగ్ కానండి, బ్లాక్ అండ్ వైట్ దీంట్లో కానివ్వండి చాలా అద్భుతంగా వస్తుంది. దీంట్లో మనం వామ్ వైట్ బల్బు కానివ్వండి, కూల్ వైట్ బల్బు కానీ పెట్టుకున్నప్పుడు చాలా లుక్ చాలా అద్భుతంగా వస్తుంది. ఆ ఒక్క లైట్ వేసుకున్నా కూడా మీకు చాలా లైటింగ్ అనేది వస్తుంది, బాగుంటుంది అనమాట. అంబియన్స్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక డొమెస్టిక్ కానివ్వండి లేకపోతే కమర్షియల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ లైటింగ్ ఏ విధంగా వస్తుందో మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో కమర్షియల్ లైటింగ్లో భాగంగా మనం ఇక్కడ హైబైలైట్స్ చూస్తున్నాం కదండి. పైన ఇవన్నీ కూడా మనకి 50 వాట్ నుంచి అవైలబుల్ ఉంటాయి. దీంట్లో మీకు వామ్ వైట్ కావాలంటే వామ్ వైట్ చేసుకోవచ్చు, లేదా కూల్ వైట్ కావాలంటే కూల్ వైట్ కూడా చేసుకోవచ్చు. గోడౌన్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద షెడ్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్లో కూడా వాడుతున్నారు. ఎందుకంటే వామ్ వైట్లో హైబైలైట్ పెట్టినప్పుడు చాలా అద్భుతంగా కింద మీకు లైటింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి కస్టమైజేషన్కి గ్లో ఎల్ఈడి పెట్టింది పేరండి. మీకు ఎప్పుడు కావాలనుకున్నా ఏ వాటేజ్లో కావాలనుకున్నా కూడా మనం వీటిని తయారు చేయడం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మీకు 50 వాట్ నుంచి మనము 250 వాట్ 300 వాట్ వరకు కూడా మనం ఇందులో తయారు చేసుకోవచ్చు. డిపెండ్ అపాన్ మీ హైట్ని తగ్గట్టు ఈ హైబైలైట్ మేము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత ఏరియా ఉందో మాకు మా కన్సల్టెంట్ని ఒకసారి మీరు కన్సల్ట్ ఇవ్వగలిగితే చాలన్నమాట. ఏరియాని తగ్గట్టు ఎంత లైట్ కావాలి, ఎంత లక్స్ ఉండాలి, మీ ఇండస్ట్రీ ఏంటి అనేది చెప్పగలిగితే చాలు, వాళ్ళు మొత్తం వివరాలు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట మీకు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినా కదా 2x2 కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. దీంట్లో క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, తర్వాత నార్మల్ 2x2 కూడా ఉన్నాయి గ్రిడ్లో మనం పెట్టడానికి. కొండాపూర్ కానివ్వండి, మాదాపూర్, ఈసీ ఇక్కడ చుట్టుపక్కల చాలా ఏరియాలలో మీకు చాలా ఆఫీసెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి లైట్స్ మీకు కొత్తవే కాదండి, మేము మీ పాత ఇచ్చిన కూడా మీరు రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. మన ఫ్యాక్టరీకి తీసుకొస్తే చాలు కుక్కట్పల్లికి, అక్కడ రిపేర్ చేసి 50% రేట్లోనే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. కొత్తది కొనాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే ఇవన్నీ హౌసింగ్స్ మీకు బాగుంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదన్నమాట. జస్ట్ ఫిజికల్ డ్యామేజ్ అయితే కదా మీకు సమస్య, లేకపోతే హ్యాపీగా వాటిని మేము రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా ఫార్మా ఇండస్ట్రీస్కి మేము విధంగా చేసి చాలా బడ్జెట్ మనం వాళ్ళకి సేవ్ చేయడం అనేది జరిగిందనమాట. కమర్షియల్ లైటింగ్లో భాగంగా ఇంకోటండి ఫ్లడ్ లైట్స్ అంటాం కదా. మనం ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు, రకరకాల ఫ్లడ్ లైట్స్ కనబడుతున్నాయి మనకి. మీకు 30 వాట్ నుంచి మనం 1000 వాట్ వరకు కూడా చేయొచ్చు. ప్రజెంట్ మన దగ్గర 400 వాట్ చాలా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. అంతకు మించి ఎవరు అడగట్లేదు మనల్ని. సో దాంట్లో మీకు ఒక స్టేడియానికి తగ్గట్టు లైటింగ్ కావాలనుకున్నప్పుడు మీరు 400 వాట్ ఫ్లడ్ లైట్ విత్ లెన్స్ మోడల్ కనుక, అంటే లోపల ఇంటర్నల్ లెన్స్ ఉంటాయన్నమాట, దాన్ని మనం ప్రైమ్ మోడల్ అంటాము. అలాంటి లైటింగ్ కన్నా పెట్టినప్పుడైతే ఎంత దూరం ఉన్నా కూడా ఎక్కడైతే మీకు లైటింగ్ ఇంపాక్ట్ కావాలో అక్కడ చాలా అద్భుతంగా వస్తుంది. ఆ లెన్స్ కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. మీకు 1 డిగ్రీ నుంచి 60 డిగ్రీస్ లెన్స్ వరకు మనం దాంట్లో పెట్టి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మీకు ఎక్కడైతే ఏ ఏరియా అయితే లైటింగ్ కవర్ కావాలో అద్భుతంగా ఆ లైటింగ్ అంతా కూడా మేము కవర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా కమర్షియల్లో మీకు ఇంకా స్ట్రీట్ లైట్స్ అండి ఇవన్నీ కూడా. సో 15 వాట్ నుంచి మనకి 250 వాట్ వరకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఈకో మోడల్ అండి, లెన్స్ మోడల్ అండి, అండ్ తర్వాత ప్రైమ్ మోడల్ అండి, ఈ విధంగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎల్ఈడికి ఒక్కొక్క లెన్స్ పెట్టడం అనేది జరిగింది. ఇదే 60 డిగ్రీస్ లెన్స్ అని చెప్పనున్నాను అనమాట నేను మీకు. నార్మల్ లెన్స్ మోడల్ ఈ విధంగా వస్తుంది, అక్కడికి అన్నిటి ప్రతిదానికి వస్తుంది. ఇది టఫ్ అండ్ గ్లాస్తో వస్తుందండి, చాలా బ్యూటిఫుల్ మోడల్స్ ఇవన్నీ కూడా. మనకి BA సర్టిఫికేషన్ కూడా ఉంది. స్ట్రీట్ లైట్స్కి, ఫ్లడ్ లైట్స్కి ఇవన్నీ కూడా మనకి BA సర్టిఫికేషన్ కూడా ఉంది. ఏ టెండర్లో కూడా మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట దీంట్లో మన దగ్గర తీసుకొని. ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు, ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాన్, ఇక్కడ BLDCలో ఈ మోడల్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. తర్వాత ఫినిషింగ్ చూసినట్టయితే చాలా అద్భుతంగా వస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి గ్లో ఎల్ఈడిలో ఈ ఫ్యాన్స్ కొనడం వల్ల మీకు పవర్ కన్సంప్షన్ అనేది జస్ట్ 52 వాట్ వరకే వస్తుందన్నమాట. బయట మార్కెట్లో కొనే నార్మల్ ఫ్యాన్స్ అయితే అన్నీ కూడా మీకు 75 వాట్ పవర్ కన్సంప్షన్ వస్తుంది. దీంట్లో BLDC అయితే మాత్రం మీకు 25 వాట్ పవర్ కన్సంప్షన్ అండి. సో ఒక సంవత్సరం కనుక మీరు 8 అవర్స్ ఎవ్రీడే కనుక వేయగలిగితే ఆటోమేటిక్గా దీని ROI మీకు వస్తుంది, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుంది. ఏదైతే కాస్ట్ పెట్టి మీరు కొన్నారో ఆ కాస్ట్ మీకు పవర్ బిల్లు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఇన్నోవేటివ్ లైట్స్ కానివ్వండి, లేక మీకు ఇంకా డొమెస్టిక్ సంబంధించింది కానివ్వండి, కమర్షియల్ సంబంధించింది కానివ్వండి, ఇలాంటి ఏ లైట్స్ కావాలనుకున్నా కూడా గ్లో ఎల్ఈడి మీకు పెట్టింది పేరండి. ఏపీ తెలంగాణలో ఉన్న మన 18 అవుట్లెట్స్ దగ్గరికి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు, ఒక 3 ఉన్నారు, హన్మకొండ, వరంగల్ అండ్ తుర్కపల్లిలో. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ప్రైస్, సేమ్ క్వాలిటీ, సేమ్ సర్వీస్ అండి, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు తక్కువ ప్రైస్లో మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి మా ప్రయత్నాన్ని మీరు మమ్మల్ని హర్షించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. మేము 700 అవుట్లెట్స్ ఖచ్చితంగా పెడతాము. మీ ఆశయం వల్ల మా ఆశయం, మీ కోరిక దానివల్ల డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి వాళ్ళకి మేము తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇవ్వాలన్న మంచి సంకల్పంతో మేము ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మీ లైటింగ్ సొల్యూషన్స్కి ఏది కావాలన్న రిక్వైర్మెంట్స్కి సొల్యూషన్స్ కావాలంటే మాత్రం గ్లో ఎల్ఈడిని తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.